ఈరోజు మా స్టైల్లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. ఈ పన్నీర్ ముక్కలు అందులో కొంచెం సాల్ట్, కొంచెం చాలా తక్కువ, కొంచెం సాల్ట్, కొంచెం కారం, చాలా కొంచెం మిక్స్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ మరిగింది. ఆయిల్లో పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. ఒక్కొక్కగా వేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చేయండి. ఇంకొక బౌల్లోకి తీసేసుకోవడం అనేది. ఫ్రైడ్ రైస్ కావలసిన పదార్థాలండి ఇవి: పన్నీర్, చాట్ మసాలా, గరం మసాలా, బ్లాక్ పెప్పర్ పొడి, క్యారెట్, క్యాప్సికమ్, సోయా సాస్, వెనిగర్ పౌడర్ అన్నమాట, టమాటా సాస్, రెడ్ చిల్లీ సాస్, క్యాబేజీ. ఇప్పుడు కొంచెం ఇందులో పన్నీర్ ముక్కల్లో కొంచెం టమాటా సాస్, కొంచెం వెనిగర్, కొంచెం రెడ్ చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్, కొంచెం ఇవన్నీ వేసుకొని పన్నీర్ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. బ్లాక్ పెప్పర్ పొడి, కొంచెం గరం మసాలా, ఇలా ఉంచుకోవాలండి. రైస్ ఉడుకుతుందండి. ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ ఇందులో వేసుకున్నాను. ఫ్రైడ్ రైస్ సరిపడా సాల్ట్ రైస్లో వేసేసుకున్నానండి. వాటిలో మళ్ళీ వేసుకోవాలి సాల్ట్. 80% అన్నం ఉడకాలండి ఫ్రైడ్ రైస్కి. ఇంకొక నిమిషం ఉడికితే సరిపోద్ది. ముందుగా క్యాబేజీ వేసుకోవాలండి. ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలండి. కొంచెం మగ్గాలి క్యారెట్. కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు క్యాప్సికమ్ వేసుకోవాలి. కొంచెం క్యాప్సికమ్ అండి. క్యాప్సికమ్ కూడా వేగాలి. మూడు కలిపి బాగా వేగాలి. ఒక 5 నిమిషాలు హైలో కాదు సిమ్లో కాదు పెట్టుకొని వేసుకోండి. సాల్ట్ అండి ఈ ముక్కలకు సరిపడా అంతే. క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్ సరిపడా సాల్ట్. ముందుగా సాస్ అండి. సోయా సాసు, రెడ్ చిల్లీ సాస్, టమాటా సాస్, వెనిగర్, కలుపుకోవాలి.
రైస్ మసాలా అండి ఇది. కొంచెం సాల్ట్ మసాలా, కొంచెం బ్లాక్ పెప్పర్ పొడి, కొంచెం గరం మసాలా పొడి కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి మంట. పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాన్న హరివిల్లు. జై శ్రీమన్నారాయణ.